పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర గారు ఉన్నారు మనతో పాటు. మేడం, ఇంత భారీ ఎత్తున కడపలో మహానాడు వేడుకలు జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఎక్కడ చూసినా పసుపుమయమే. కడపలో ఇంత పసుపుమయం కనిపిస్తుందంటే ఈ 1 year ప్రభుత్వం ఎంత బాగా వర్క్ చేశారు అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్గా ఇదే మనకి కనపడుతుంది. సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, నిన్న లోకేష్ గారు కార్యకర్తలే అధినేతలు పార్టీకి అని కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ కడపలో జరుగుతున్న మహానాడు తర్వాత పార్టీలో ఏ విధమైన కార్యాచరణ జరిగే అవకాశాలు ఉన్నాయి? అలాగే నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ కూడా ఇప్పుడే కొన్ని కార్యాచరణలు సిద్ధం చేస్తున్నామని కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీ పార్టీ ఆవిర్భావం జరిగిందే కార్యకర్తలకి మంచి అవకాశం కల్పించాలని ఒక ఉద్దేశంతో. అది ఇప్పుడే కాదండి, ఫస్ట్ నుంచి కార్యకర్తలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఏ కాస్ట్ ఇది డబ్బు అది కాకోకుండా ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఛాన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న జరిగిన ఎలక్షన్లలోనే మీరు చూడొచ్చు, ప్రతి వర్గానికి ఒక మంచి ఒక పర్సంటేజ్ కేటాయించి ప్రతి ఒక్కరిని ఆదరించి ముందుకు తీసుకొచ్చారు. మినిస్టర్లను తీసుకోండి, ఎమ్మెల్యేలను తీసుకోండి, చదువు తీసుకోండి, చదువు లేని వారు తీసుకోండి, కానీ మహిళలు తీసుకోండి, బీసీలు తీసుకోండి, ఎస్సీలు తీసుకోండి. ఇది అందరి పార్టీ అని చెప్పుకోవడానికి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఇదే కాకుండా కార్యకర్తల్లో తీసుకుంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే పనిచేస్తారు. కార్యకర్తల కోసం వాళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీస్ కానివ్వండి, వేరే బెనిఫిట్స్ కానివ్వండి, ఏ పార్టీ ఇవ్వదు. కోటి సభ్యత్వాలు ఉండే పార్టీ పైన ఏ రీజనల్ పార్టీ కూడా మన దేశంలోనే ఉండదు. అందరూ ప్రతి ఒక్కరు అది నమ్ముతున్నారు కాబట్టి మనకి ఇంతమంది క్రౌడ్ కనపడుతున్నారు. రేపు ఇంకా భారీ ఎత్తున కనపడతారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కడపలో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా పాలిటిక్స్గా వైఎస్ఆర్ కానివ్వండి, జగన్ కానీ గుర్తొస్తారు. ఇప్పుడు ఒక సవాల్ విసినట్టే టీడీపీ అని కూడా కొంతమంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అంటూ ఉన్నారు. మరి నెక్స్ట్ ఫ్యూచర్ గురించి, వైసీపీ ఫ్యూచర్ గురించి మీ కామెంట్ ఏంటి మ్యామ్? వైసీపీ లాస్ట్ 5 years వాళ్ళు రాగానే వాళ్ళు ప్రజావేదికను కూల్చేసి వాళ్ళది డిస్ట్రక్టివ్ ప్రభుత్వం అని అప్పుడే వాళ్ళే చెప్పేశారు. మనం చెప్పేదేం లేదండి. అక్కడ నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క స్కీమ్ని కూడా ఒక స్కామ్గా మార్చేసిండేది మనం లైవ్గా చూస్తూ ఉంటాం గత 5 సంవత్సరాల్లో. దానికి ప్రతిరూపమే ఈసారి మ్యాండేట్ 164 మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు ఇచ్చి దానికి గుణపాఠం చెప్పారనే చెప్పుకుంటాను. 11 seatsకి మాత్రమే వాళ్ళకి అంకితం చేసి వాళ్ళ చేసిన అరాచకాలకి అక్రమాలకి దానికి కరెక్ట్ సమాధానం చెప్పారని చెప్తున్నాను. దట్ గివ్స్ యూ ద ఆన్సర్. థ్యాంక్ యూ. సో చూసుకోవచ్చు, ఏదైతే ఎప్పుడు కనీ విని ఎరుగునట్టు విధంగా కడపలో ఈ విధంగా మహానాడు జరగడం అండ్ అలాగే కార్యకర్తలే పార్టీకి బలం, ఆ విధంగానే పార్టీ ఎప్పుడు ముందుకెళ్తుందని కూడా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఫణితో స్వాతి, విజిల్, కడప నుంచి.